అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం తెలియకుండా చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం ఉంటుందా అనే విషయం గురించి తెలుసుకుందాం. నేను ఏ పాపం చేయలేదు అని చాలామంది అంటూ ఉంటారు. నిజమే. కానీ చిన్న దోమనైనా కొట్టకుండా ఎవ్వరూ ఉండరు. దోమని చంపినా అది కూడా పాపమే. కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరూ చూడండి. ఒక తల్లి పిల్లవాడు ఒంటి నిండా బురద అంటుకుంటే ఎలా అయితే వాడిని కడిగి పరిశుద్ధం చేస్తుందో, అలాగా కలియుగంలో మనుష్య జన్మ ఎత్తిన మన అందరం తెలిసో తెలియకో అబద్ధాలు, మోసాలు చేయాల్సొస్తుంది. ఆ పాపాలనే బురదని కడగాలంటే భాగవతం చదవాలి అని స్వయంగా కృష్ణ పరమాత్ముడే చెప్పాడు. అందుకే మన భాగవతాన్ని సంసార కర్దమాలైన ప్రక్షాళన పటీకసి అని అంటారు. ఎన్నో సాధనాలున్నాయి పాపాలను పోగొట్టుకోవడానికి. కానీ అందులో భాగవతం అనేది అత్యంత విశిష్టమైనది, ఇంకా ఉత్తమమైనది అని కృష్ణ పరమాత్ముడే చెప్పాడు. భాగవతం చదవమని చెప్తూ, కలియుగంలో జీవులకి నేను కథారూపంలో ఉండి అనుగ్రహాన్ని ఇస్తాను అని, నా శక్తులు, నా విభూతులు అన్నీ కూడా భాగవతాన్ని ఆశ్రయించి ఉంటాయని కృష్ణుడు చెప్పాడు. కాబట్టి అందరూ కూడా రోజుకొకటి లేదా వారానికొక శ్లోకం లేదా కనీసం నెలకొక భాగవత శ్లోకాన్నన్నా చదవండి. మీ పిల్లల చేత కూడా చదివించండి. చాలామంది రిటైర్మెంట్ తర్వాత చదువుతారు పిల్లలు. పిల్లలకి ఇప్పుడే భాగవతం, రామాయణం ఒద్దు, చదవాల్సిన అవసరం లేదు. పాఠ్య పుస్తకాలు చదువుకుంటే సరిపోతుంది అని అంటారు. కానీ రామాయణం, భాగవతం చదివితేనే వే ఆఫ్ లైఫ్. మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, పక్కవారితో ఎలా ఉండాలి, కష్టాలొచ్చినప్పుడు ఎలా తట్టుకోవాలి, ఈ విషయాలన్నీ నేర్చుకోగలుగుతాము. కాబట్టి ఇప్పటి నుంచన్నా ప్రతి ఒక్కరూ వారానికొక భాగవత శ్లోకాన్నన్నా చదివి దాని అర్థం తెలుసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.